కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లెగిస్తే షాజహాన్ తాజ్మహల్ ఎలా కట్టుకున్నాడో అలాగా చంద్రబాబు అనే వ్యక్తి అమరావతి కట్టాడు అని చెప్పేసి ఒక గ్రాఫిక్స్ మాటలన్నీ చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా తాజ్మహల్కి చంద్రబాబుకి మధ్య వ్యత్యాసాన్ని కుదిస్తూ ఆయన మాట్లాడిన తీరుని మీరు ఎలా చూస్తారు? ఆయన మాట్లాడిన తీరు ప్రతి ఒక్కళ్ళు చూసారండి. మాట్లాడితే నేను ఫ్లైఓవర్ కట్టా అన్నారు. ఎంపీ సీట్ ఎవరు ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎంపీగా గెలిపించి. ఆయన ఎంపీ సీట్ అనేది రావటం మూలాన, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవటం మూలాన ఆయన ఇవాళ ఆ పని చేయగలిగారు. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రూపాయి పెట్టుబడి లేని పరిస్థితిలో మనం ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అమరావతి ఒక రాజధాని తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినాయి మనకి ఫ్లైఓవర్ కట్టేటప్పుడు. అది ఫ్లైఓవర్ కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రావడానికి ఆ ఫ్లైఓవర్ అవసరం అని చెప్పేసేసి ఏదైతే మా తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నాలు చేసిన తీరు మీరు చూశారు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నాలు చేసినప్పుడు ఆ పరిస్థితిలో మేము కూడా అప్పుడు కార్పొరేటర్లుగా ఉండి ఆ ధర్నాలకు వెళ్ళిన పరిస్థితి అవన్నీ మాకు తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు ఇక్కడ ఫ్లైఓవర్ కావాలి అంటే అప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు దాన్ని వ్యతిరేకించినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీ తరఫున ఎంపీ కాబట్టి ఆయనకి ఆ ఫ్లైఓవర్ తీసుకురావాలి, ఇది చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కోసం ఆ ఫ్లైఓవర్లు తెచ్చారు. నువ్వు 2 ఫ్లైఓవర్లు నేను తెచ్చానని అతి గొప్పగా చెప్పుకున్నప్పుడు అలాంటి అమరావతి కట్టి హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడంలో తప్పేమైనా ఉందా? అంటే ఆయన ప్రతి సందర్భంలో కూడా నాకు విజయవాడ అంటే విపరీతమైన ప్రేమ, విజయవాడ ప్రజలంటే కూడా నాకు అమితమైన ఇష్టం అని చెప్పేసి అనుకుంటున్నాడు. నేను ఎప్పుడు ఏ పని చేసినా కూడా విజయవాడ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే చేస్తానని చెప్పేసి పదే పదే మాజీ ఎంపీ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. అంటే నిజంగానే ఆయన విజయవాడ అభివృద్ధి మీద విజయవాడ ప్రజల పట్ల మక్కువ ఎక్కువ చూపించారా, లేకపోతే తన కుమార్తె మేయర్ కావాలన్న మక్కువ ఎక్కువ చూపించారంటే మీరేం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు విజయవాడ మీద మా అందరికీ ఉంది. నేను విజయవాడలో పుట్టి పెరిగా. విజయవాడ అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరికి అది కోరిక ఉంటుంది. ఒక ఎంపీగా ఆయన కోరుకుంటంలో అదేమీ ఎవరైనా సందేహపడవసరం. మనం పుట్టిన తర్వాత మన చుట్టుపక్కల మనం ఏదైతే పుట్టి పెరిగిన వాతావరణాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం. ఒక ఎంపీ కాబట్టి విజయవాడ అభివృద్ధి చెందాలనుకొని ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ప్రపంచ పటంలో ఉండాలనుకున్నా. అందులో ఈయన విజయవాడ నేను గొప్పగా చేయాలనుకోవడంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక కార్పొరేటర్గా డివిజన్లో గెలిచిన ప్రతి వ్యక్తికి నా డివిజన్ అభివృద్ధి చెందాలి అని ఒక కార్పొరేటర్ స్థాయికి ఉంటుంది. ఒక ఎమ్మెల్యే స్థాయికి నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఒక ఎమ్మెల్యే స్థాయికి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అది మనం ప్రజలు గెలిపించినప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా విజయవాడ అని అనుకున్నా అనుకోకపోయినా మన ధర్మం ప్రకారం మన చేతిలో ఏదైతే ఉందో మనం ఏదైతే చేయగలుగుతామో ప్రజలకి, రాష్ట్రానికి కానీ మన నియోజకవర్గానికి కానీ కంపల్సరీ మనకు చేయాల్సిన బాధ్యత ఉంది. పుట్టి పెరిగాం కాబట్టి ప్రతి ఒక్కరికి మన ఊరి మీద ప్రేమ ఉండటంలో తప్పులేదు. అంటే మేయర్ విషయంలోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చాయి. తన కుమార్తెని మేయర్ చేయడం కోసమే ఆనాడు అందరినీ కూడా పార్టీలో ఉన్న అందరినీ కూడా వ్యతిరేకించారు. కాబట్టి ఈరోజున ఈ పరిస్థితి కేశినేని నాని గారికి దాపరిచ్చింది అనేది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. అంటే నిజంగా కుమార్తెని మేయర్ చేయడం కోసమే ఇంతవరకు కూడా ఆయన తన ప్రస్థానాన్ని రాణించగలిగారు అనేది నా ప్రశ్న. 64 మంది కార్పొరేటర్లు ఉన్నామండి. 64 మంది కార్పొరేటర్లో చాలామంది సీనియర్ కార్పొరేటర్లు ఉన్నారు. అంటే ఫస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళు కూడా కాదు. ఒక ఎంపీగా గౌరవించి ప్రతి ఒక్కళ్ళు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ పరిణామాలు మీరేం మాట్లాడారో వాళ్ళేం మాట్లాడారో మీ నోటికి హద్దు లేకుండా మీరు మాట్లాడితే వాళ్ళు మీకు కౌంటర్గా ఏమి ఇచ్చారో అది ఆయనకు బాగా తెలుసు. అంతేగాని కార్పొరేటర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎవరు ఏమి వ్యతిరేకం చేయాల. ఆఖరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ వరకు కూడా మీ అమ్మాయిని మేయర్గా ఎందుకు పెట్టామని ఏ కార్పొరేటర్ కూడా మేము ప్రశ్నించాల. ఎందుకంటే ఒక ఎంపీగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, ఒక ఎమ్మెల్యేగా గౌరవిస్తాం. కాబట్టి ఇంతమంది సీనియర్లు ఉన్నా కూడా వాళ్ళ అమ్మాయికి అవకాశం వచ్చినా కూడా ఇంతమటికి ఎప్పుడు మేము ఎవరు మీ దగ్గర మాట్లాడిన దాఖలాలు లేవు, ప్రస్తావించిన కూడా లేదు. ఇప్పుడు కూడా మేము మాట్లాడట్లా. మేము తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీలో మేము ఒక ఎంపీని గౌరవించుకుంటాం, ఒక ఎమ్మెల్యేని గౌరవించుకుంటాం.
అదే రకంగా మా తోటి నాయకులను గౌరవించుకుంటాం, కార్యకర్తలను మేము గౌరవించుకుంటాం. మేము ఎంతసేపు మేము దాదాపు ఇప్పటికి 24వ సంవత్సరం, 23 నుండి 24 సంవత్సరాలు మేము కార్పొరేటర్గా చేసి, కానీ ఏనాడు మేము ఏ నాయకుడిని విభేదించి కానీ ఏ నాయకుడి మీద గొడవ పడతాం కానీ ఏ కార్యకర్త కూడా కోపం వస్తే ఒక మాట మాట్లాడతాం తప్పితే పక్కకి వెళ్ళి ఆ నాయకుడిని తిడతాం కానీ ఎప్పుడు చేయాల. అంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు క్రమశిక్షణతో ఉన్నారు. ఇప్పుడు కార్పొరేటర్గా తనకి ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ఒక మేయర్ అభ్యర్థిగా మేయర్ స్థాయిలో మీరు కూడా మద్దతు అయితే ఆనాడు తెలియజేశారు. ఇప్పుడు ఉన్న పలంగా తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు, ఎంపీగా ఆయన ఎంపీకి కూడా రాజీనామా చేశారు, పార్టీ సభ్యత్వాన్ని కూడా వేరేది కదా. అంటే నమ్మి ప్రజలు ఓట్లేసిన ప్రజల్ని నిట్ట నిలువున గొర్రెల్ని చేశారు వీళ్ళు పదవుల్లోకి ఎక్కిన తర్వాత, ఇప్పుడు రాజీనామాలు చేసిన తర్వాత. అంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రజాప్రతినిధిగా మీరు దీన్ని ఖండించకపోవడం అనేది కూడా మేము ఎలా చూడొచ్చు అంట? ఒకటండి, మమ్మల్ని అందరూ అడిగారండి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి మీ ఎంపీ గారు కాసేపు వైసీపీ అంటున్నారు, కాసేపు బీజేపీ అంటున్నారు, ఏంటి అసలు ఇలా ఆయన కాసేపు చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఆఫీస్లో తీసేశారు ఏంటి అంటున్నారు. కానీ మేము ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల పార్టీ, ఒక నాయకుడిని మా పార్టీలో ఉన్న ఒక ఎంపీని మేము ఒక ఎంపీని మేము గౌరవించుకుంటాం అన్న విధంగా మేము ఎప్పుడు ఎవరి విషయాలు పబ్లిక్ మడికి అడుగుతూ ఉండేవాళ్ళు, ఎందుకు ఈయన ఇష్టం వచ్చినట్లు చేస్తారు, ఎందుకు ఈయన కాసేపు వైసీపీలో కానీ ఏదో వైసీపీ వాళ్ళని మెచ్చుకుంటా తెలుగుదేశం వాళ్ళని కించపరుచుతా వ్యాఖ్యలు చేస్తున్నారని అందరూ అనేవాళ్ళు. కానీ మేము ఏనాడు కూడా ఒక ఎంపీగా గౌరవించాం. కానీ ఇప్పటి వరకు కూడా మీ అందరు కూడా ప్రెస్లో ఎవరు అడిగినా కూడా ఈ రోజు వరకు కూడా మేము మాట్లాడాం. నిన్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన బయటకు వెళ్ళిపోయారు, ఎవరిష్టం, ప్రజాస్వామ్యం. నీకు ఇష్టమైతే తెలుగుదేశం పార్టీలో ఉంటావు, ఇష్టం లేకపోతే వేరే పార్టీకి వెళ్తావు. అంతేగాని పార్టీ మారినంత మాత్రాన 10 సంవత్సరాలు నీకు ఏదైతే ఎంపీగా మిమ్మల్ని గౌరవించి ఎంపీ సీట్ ఇస్తే 2 టర్మ్స్ మీకు ఇచ్చి ఆయన సీట్ ఇచ్చి ఆయన మిమ్మల్ని ఒక ఎంపీగా ఢిల్లీకి పంపించిన తర్వాత మీ అంతా జరిగి చక్కగా ఉండి మీ అమ్మాయికి మేయర్ సీటు కావాలంటే కూడా ఆయన మేయర్ సీట్ ఇస్తే కూడా ఏనాడు కూడా మీరు అడిగారు కార్పొరేటర్గా ఆమె రాజీనామా చేసిందని. కానీ కార్పొరేటర్గా రాజీనామా ఎందుకు చేసింది అని మీరు ఇప్పుడు అడుగుతున్నారు. కానీ 11వ డివిజన్లో ప్రజలు ఎప్పుడో అందరూ బయట గుసగుసలాడుకోవటం, 11వ డివిజనే కాదు విజయవాడ ప్రజలందరూ అనుకున్నారు ఆమె సరిగా కార్పొరేషన్కి వచ్చేది కాదు. మూడు సమావేశాలు అంటే 3 నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంటే కౌన్సిల్ సమావేశంలో 3 సమావేశాలకు హాజరు కాకపోతే ఆ సమావేశాలకు హాజరు కాకపోతే ఆమె కార్పొరేటర్గా పనికి రాదు, చెల్లదు అని చెప్పేసి గబాగబా 3వ సమావేశంలో వచ్చి సంతకాలు పెట్టడం అందరికీ తెలుసు. ఆమె మేయర్ అయితే మేయర్ హోదాలో మేయర్ సీట్లో కూర్చుంటేనే ప్రజలకు సేవ చేస్తుందా? ప్రజలందరూ అడిగేవాళ్ళు మమ్మల్ని, ఏంటి ఒక మేయర్ అయితేనే వస్తుందా, కార్పొరేటర్ అయితే ప్రజలు కనపడరా మేయర్ అని డివిజన్లో వాళ్ళు కానీ విజయవాడ నగర ప్రజలు కూడా చాలామంది ప్రశ్నించారు, బాధపడేవాళ్ళు. కానీ మేము మాతోటి కార్పొరేటర్గా మేము గౌరవించుకోవాలి, మేము ఎవరి దగ్గర మేము బయటపడి మాట్లాడాలి. మా ఎంపీ గారు అమ్మాయి మా తోటి కార్పొరేటర్ అమ్మాయి అనే విషయంలో మేము ఎవరితో మాట్లాడేవాళ్ళం కాదు. కానీ ప్రజలందరూ కూడా ఏంటి ఏమో గెలిచేసి ఏనాడు వచ్చింది డివిజన్లోకి, ఏంటి ఏమో పరిస్థితి అని అందరూ బాధపడిన విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే మేయర్ పదవి ఉంటేనే మేయర్ సీట్లోనే మేయర్గా అక్కడ మేయర్ సీట్లోనే కూర్చోవాలా? మరి ప్రజాప్రతినిధులు అన్న తర్వాత కార్పొరేటర్ అయితేనే మేయర్ అవుతారు. అలాంటప్పుడు మీ కార్పొరేటర్ అయినప్పుడు మీరు ఎందుకు డివిజన్లో తిరగలేదు? ఇవాళ మీరు రాజీనామా ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే, అప్పుడు ఉండి ఉద్ధరించిందేంటి? ఇప్పుడు లేక మీరు చేసేదేంటి? ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇవాళ ఏంటంటే మీరు ఒకటి గమనించండి, ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు. తిరువూరు సభ చాలా బ్రహ్మాండంగా జరిగింది కదా. తిరువూరు సభ జరగగానే ఒక ఎపిసోడ్ బయటికి తీసుకొచ్చి కూతురుతో రాజీనామా పత్రం ఇప్పించి, ఏదైతే ముందు తిరువూరులో నిన్న జరిగింది వాళ్ళ ప్రజల దృష్టిలో ఆహా ఓహో బాగా జరిగింది తిరువూరు సభ అని అనుకుంటారని చెప్పేసి తన కూతురుతో ఒక రాజీనామా పత్రం, ఒక డ్రామా, మరలా తను వెళ్ళటము ఒక డ్రామా, వెళ్ళాడు జాయిన్ అవుతున్నారంట, హంగామా, 60% ఖాళీ అవుతుంది అంటున్నారు. ఆ 60%లో ఇప్పటి వరకు తన కూతురు తను తప్పితే రాజీనామా చేసిన వాళ్ళు ఎవరన్నా పేర్లు 6 అన్న పేర్లు బయటకు వచ్చారా? ఒక 6 పేర్లన్నా బయటకు పెట్టారా? 60% అసలు 6 పేర్లు మద్దతుగా ప్రెస్ మీట్లు పెడతాం, కానీ మద్దతుగా ఒక 6 బయటకు వచ్చి ఎంపీ గారు లేకపోతే మేము ఉండలేము మేము వెళ్ళిపోతున్నామని 6 పేర్లు బయట పెట్టండి. ఇంతమటికి ఎవరికి రాలేదు అంటే పరిస్థితి ఏంటి? ఎంపీ గారి పరిస్థితి ఏంటి? ఎంపీ గారి కూతురు పరిస్థితి ఏంటి? ఎంపీ గారు అంటారు మన ఏంటి
లోకేష్ గారు ఆఫ్టర్ ఆల్ అంటున్నారు. అంటే లోకేష్ గారు పాదయాత్ర ఏ రకంగా చేస్తారు అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కేశినేని శ్వేత ఎంపీ గారి కూతురుగా ఒక మేయర్ అవకాశం వచ్చింది. ఎంతోమందికి రాని అవకాశం మేయర్గా అవకాశం వచ్చింది. ఒక ఎంపీకే తన కూతురిని అంత గొప్పగా మేయర్గా చూపించుకోవాలనుకున్నప్పుడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి మనవడు, అదే రకంగా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఒక ఎమ్మెల్సీగా చేశారు కదా, మంత్రిగా పనిచేశారు కదా. మరి అతనికి పాదయాత్ర చేసే అర్హత లేదా? మీ కూతురికి ఒకళ్ళకే మేయర్గా చేసే అర్హత ఉందా? మీ కూతురు ప్రెస్ మీట్లు పెట్టి లోకేష్ గారిని అనొచ్చు, మీరు ప్రెస్ మీట్లు పెట్టి లోకేష్ గారిని తిట్టేంత ఇది మీరు అంటే నేను ఒక అన్నగా గౌరవిస్తా కాబట్టి ఇంకెక్కువ మాట్లాడాలంటే బాధ వేస్తుంది. ఎందుకంటే ఇవాళ వరకు మీరు మనకు ఒక పరిధి ఉంటుంది. అది ఎందుకంటే ఒక అన్నగా గౌరవిస్తా, ఇప్పటికి కూడా ఒక అన్నగా గౌరవిస్తా. కానీ చంద్రబాబు నాయుడు గారిని అన్నప్పుడు ఇప్పటి వరకు నేను ఏ రోజు మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అన్నప్పుడు మీ కూతురి మీద మీ కింద ప్రేమ ఉన్నప్పుడు లోకేష్ గారికి ఎందుకు అర్హత లేదా అని మేము అడుగుతున్నాం. తప్ప లోకేష్ గారు పాదయాత్ర చేస్తే తప్ప, ప్రజల కోసం తిరిగితే తప్ప, ప్రజల మద్దతు పొందగలుగుతున్నాడు, ప్రజల కోసం తిరుగుతున్నాడు. యువగలం పాదయాత్రలో మీరు పంపించారా, నేను పంపించానా? ఎవరి కాళ్ళు సొంతగా ఇంత వయసు దగ్గర నుంచి, ముసలాళ్ళ దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి యువగలం పాదయాత్ర చేస్తే యువగలం పాదయాత్రకి ఇంట్లోంచి కాళ్ళు బయట పెట్టల. మహానాడులో ఆమె కూతురికి, ఆయన కూతురికి మహానాడులో మాట్లాడటానికి అవకాశం, ఇన్ని సంవత్సరాలు మేము పార్టీలో ఇంత కష్టపడి రోడ్ల మీద తిరిగినా మహానాడులో మాకు ఈ దాటికి మాట్లాడే అవకాశం రాలేదు, దొరకల, మాకు అవకాశాలు రాలేదు. కానీ మహానాడులో మీ కూతురిని మాట్లాడమని లోకేష్ గారు పంపిస్తే మహానాడుకి అటెండ్ అవ్వాల, ఒంగోలులో లోకేష్ గారు పాదయాత్రకు అటెండ్ అవ్వాల. అది కాక చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే నేను సపోర్ట్ చేశా అన్నారు. ఇన్ని రోజులు కనపడలా, చంద్రబాబు నాయుడు గారు కనపడితే గబా పక్కకు వచ్చి నుంచొని నేను సపోర్ట్ చేశాను. అంత సపోర్ట్ చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనాలి. ఆ నోటితో ఎలా అన్నావు? లోకేష్ గారు ఆఫ్టర్ ఆల్ అంటున్నావు, ఇంట్లోకి వచ్చి కాశీ దారాలు కట్టి ఆఫ్టర్ ఆల్ అని లోకేష్ గారిని అంటున్నారు. అంటే అది చాలా తప్పండి. ఆయన బయట పార్టీకి వెళ్ళొచ్చు, మీరు వెళ్ళిన పార్టీ వ్యక్తి గొప్ప మనిషి అయితే నిజంగా ఏదో గాంధీ మహాత్ముడో లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోసో లేకపోతే ఇంకొకళ్ళు భగత్ సింగ్ గారు లాంటి వాళ్ళు అయితే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే, ఎవరు చేశారు? ఈయన చేశారా? వాళ్ళు చేసుకుంటారు, ఆయనతో పాటు ఈయన కూడా చేశారేమో, మాకు అర్థం కాని పరిస్థితి. ఎవరైతే అలాంటి గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్తే పోనీలే మొన్న మంచి వ్యక్తుల దగ్గరికి వెళ్ళారు, మంచిగా ఉన్నారు అనుకోవచ్చు. ఈ పనికిమాలిన దగ్గరికి అందరికి చేరి పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే ఇంకా మేము మాట్లాడకుండా ఉండాలన్నా కూడా మాకు కొంచెం బాధేసి మీలాంటి వాళ్ళు అడుగుతుంటే మేము మాట్లాడుతున్నాం. ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు లోకేష్ గారి గురించి అంత మాట అన్నాక? కొంత మీ కళ్ళమ్మటి నీళ్ళు అయితే చెమర్చిన పరిస్థితి, ఎందుకు అంత ఎమోషనల్? ఏమండి మీరు గమనించే ఉంటారండి, లోకేష్ గారి పాదయాత్రకి ఎంతమంది అండి ప్రజలు వచ్చారు. ఆయన ఏం చేశారు? ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద వచ్చారు. మీకు చేతనైతే సపోర్ట్ చేయండి, చేత కానప్పుడు ఇంట్లో కూర్చున్నారు, అలాగే కూర్చోండి. అంతేగాని పాదయాత్ర చేస్తుంటే కూడా దాని మీద కూడా ఏడుపా, పాదయాత్ర చేసినందుకు కూడా ఏం అర్హత ఉంది, నేను సీనియర్లు మేమంటారు. మీరు నిజంగా లోకేష్ గారి మీద ఒక ఎంపీగా మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ మీరు ఒక సీనియర్గా మీరు చక్కగా వెళ్ళి ఆయనకి చక్కగా పక్కన నడిచి, లేదంటే మీ సలహాలు మంచిగా ఇస్తే బాగుండేది కదా. మీరు వెళ్ళకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మీ కూతురు ఎంపీగా మీ కూతురు అయితే ఎంతమంది కార్యకర్తలు సీనియర్లు అయినా, ఎంతమంది కార్పొరేటర్లు సీనియర్లు అయినా మీ కూతురును ముందు పెట్టి అందరూ ఎంతమంది అనుకున్నారు?